తెలంగాణ వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పార్టీలకు అతీతంగా అనేక మంది నాయకులు, కార్యకర్తలు శివాజీకి ఘన నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ధైర్య సాహసాలను గుర్తు చేసుకున్నారు. ఇక హైదరాబాద్ లోని షేక్పేట్ లో నిర్వహించిన జూబ్లీ ఏక్తా యాత్రలో బీజేపీ మహిళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ పద్మా వీరపనేని ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తినిస్తుందంటున్న పద్మా వీరపనేనితో మా ప్రతినిధి కీర్తన ఫేస్ టు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి శివాజీ ఛత్రపతి యొక్క జయంతి సందర్భంగా సో యూత్ కి కానీ ప్రజలకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఈ దేశం గర్వించదగ్గ యోధుల్లో చరిత్రలో తనకంటూ కొన్ని అధ్యాయాలు లిఖించుకున్న వ్యక్తి ఎవరు అంటే శివాజీ. ఆనాటికి ఈనాటికి ఆయన ఆదర్శం. యువతకే కాదు, జీవితంలో ఏ స్థాయిలో ఉన్న మనిషికైనా, ప్రజలకైనా, పాలకులకైనా, యువతకైనా, మహిళలకైనా, ఒక కొడుకుకైనా, ఒక తండ్రికైనా, ఎవరికైనా కూడా ఆయన ఆదర్శం. ఆయన జీవితం చరిత్ర చదివితే గనక మీకు అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. మొట్టమొదటిగా ఆయనలో ఉన్న దేశభక్తి, ఆయన ఉదార లౌకికవాదం, ఆయన సుపరిపాలన, ఆయన పోరాట పటిమ, ధీశక్తి, కష్టాల్ని ఆయన ఎదుర్కొన్న తీరు, ఇవన్నీ ఆయన పట్ల ఎంతో గౌరవాన్ని, అట్లాగే మనకి ఎంతో స్ఫూర్తిని అందిస్తాయి. అవన్నీ యువతరానికి తెలియచెప్పాలనే మా ప్రయత్నం. యువతరం ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, వాళ్ళకి ఒక రోల్ మోడల్ అంటూ లేకుండా పోయారు. వాళ్ళు రోల్ మోడల్ అనుకున్న వ్యక్తులు వాళ్ళు అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్ల వాళ్ళ జీవితంలో ఎవరి వైపు హూ టు టర్న్ టు అనేది వాళ్ళకి తెలియటం లేదు, హూ దే కెన్ ఐడలైజ్ అనేది. అలాంటి దీంట్లో నాకు అనిపించింది ఏంటి అంటే, అన్ని మతాలు ఒకవైపే చూస్తున్నాయి, ఒక దారే చూపిస్తాయి, ఒక దేవుడిని రీచ్ అవుతాయని ఒక పెద్ద మెసేజ్ ఇచ్చారు. అంటే ఆయన పుట్టుకతో హిందువు అయినప్పటికీ కూడా ముస్లింని, హిందువుల్ని సమానంగా ప్రేమించాడు. ఆయన కత్తికి రెండు వైపులా పదునే. అందుకే ఆయనకి బోత్ ముస్లిమ్స్, హిందూస్. ఇందాక చెప్పినట్టుగా ఆయన సైన్యంలో 11 జనరల్స్ ముస్లిమ్స్, ఆయన సర్వసేనాని ముస్లిం. అలాగే ఆయన వ్యక్తిగత సహాయకులు కానివ్వండి, వ్యక్తిగత అంగరక్షకులు కానీ ముస్లిమ్స్. ఎలాంటి భేదం చూపించకుండా ఆయన పరిపాలన సాగించాడు. అలాగే ఈనాడు మనం చెప్పుకుంటున్న మహిళా సాధికారత కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన ఆ రోజుల్లోనే చూపించారు. సెక్యులరిజం అంటే నాకు తెలిసినంత వరకు మొట్టమొదటి సెక్యులరిస్ట్ ఆయన. ఇలాంటి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇవన్నీ ఈ తరానికి తెలియచెప్పాలనే ప్రయత్నమే ఇది. ఇలాంటి ఈవెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో కుతూహలం వస్తుంది. పర్టికులర్లీ యంగర్ జనరేషన్ గూగుల్ సర్చ్లోకి వెళ్తారు, లేదు మేము చెప్పే ఉపన్యాసాల్లో కొన్ని పాయింట్స్ వెతుక్కుంటారు. తర్వాత వాళ్ళు ఇంకొంచెం వాటి మీద అధ్యయనం చేస్తారు. సో ఇలాంటి వ్యక్తుల చరిత్ర అందరికీ ఒక ఇది కావాలని చెప్పేసి మా ప్రయత్నం. ఓకే, అంటే ఇప్పటి వరకు ఎంతో మంది ఇలాంటి మహారాజుల జయంతి కానివ్వండి, వర్ధంతి కానివ్వండి, మనం సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఇలా నివాళులు అర్పించడం, ఇలాంటి బైక్ ర్యాలీస్ కానీ చేస్తూనే ఉంటాం. ఎంతమంది సెలబ్రిటీస్ వచ్చినా, పొలిటీషియన్స్ వచ్చినా, యూత్ ఇట్లాంటి లీడర్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ఉపన్యాసం ఇస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా కొంతవరకు సందేశం అనేది వెళ్తూ ఉంది అందరికీ కూడా. సో ఇంకాస్త మనలో ఎవరికైనా అవగాహన కలగాలన్న వీటి గురించి, అండ్ ఫ్యూచర్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఒక మహిళ పట్ల ఏదైనా అన్యాయం జరిగినా మన సోటి సోల్జర్స్ కానివ్వండి, ఇలాంటి సామాన్యులు కానివ్వండి, వాళ్ళకి హెల్ప్ఫుల్గా, వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉండాలి అంటే ఇంకా ఎలాంటి భద్రత తీసుకోవాలనుకుంటున్నారు మీరు? ఎలాంటి భద్రత తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మగపిల్లలు, పురుషులు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మహిళలతో ఎలా ప్రవర్తించాలి అనేది తల్లి దగ్గర నుంచి నేర్చుకుంటారు చిన్నప్పటి నుంచి. సో తల్లి చాలా జాగ్రత్తగా తోటి ఆడపిల్లల్ని, మహిళల్ని ఎలా గౌరవించాలి, ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది తెలియచెప్పాలి. మీరు శివాజీ చరిత్ర కనుక గమనిస్తే, శివాజీ తల్లి దగ్గర నుంచి చాలా గొప్ప లక్షణాలు నేర్చుకున్నాడు. ప్రతి స్త్రీలో తల్లిని చూసే గొప్ప మనసు. చివరికి శత్రు సైన్యం పట్టుబడినప్పుడు కూడా వారి తాలూకు అక్క చెల్లెల్ని కానివ్వండి, భార్యల్ని కానీ ఆయన ఎంతో గౌరవంగా చూసేవాళ్ళు. అట్లాగే గాజులు, పసుపు, కుంకుమ, చీర ఇచ్చి మరీ పంపించిన చరిత్ర ఆయనది. స్త్రీ పక్షపాతి, సహజంగా ఆయన స్త్రీ పక్షపాతి. అలాగే స్త్రీలపైన అణచివేత కానీ, దౌర్జన్యాలు కానీ ఆయన ఏమాత్రం ఓర్చుకోలేదు. కుల సంఘర్షణలు కానివ్వండి, కులమత భేదాలు కానీ ఆయన ఏనాడు పాటించలేదు, ప్రోత్సహించలేదు. సో ఇవన్నీ కూడా ఈ యువతరం నేర్చుకోవాలి, యువతరం అబ్జర్వ్ చేయాలి, పాటించాలి. ఆదర్శాలు బాగున్నాయి అనుకోవడం కాదు, అవి మనం కూడా ఆచరించి చూపాలి. ఓకే, అంటే ఈ రోజుల్లో మహిళల్లో కొంతవరకు అంటే భయం ఉంది, బయటికి రావాలన్నా, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని అందరి ముందు చెప్పుకోవాలన్నా. యాజ్ ఏ ఉమెన్గా, యాజ్ ఏ డాక్టర్గా, ఇలా మీరు ఒక సోషల్ సర్వీసర్గా అంటే జనాల కోసం మీరు తాపత్రయపడుతున్నారు. మీ ఆధ్వర్యంలో ఈరోజు ఇలాంటి ఒక ర్యాలీ జరగడం ఎలాంటి అనుభూతినిస్తుంది?
నాకు ఈ ర్యాలీ తలపెట్టినప్పుడు తెలియదమ్మా, ఇది భారతదేశంలో ఫస్ట్ టైం మహిళ శివాజీ ర్యాలీ చేస్తున్నారని నాకు తెలీదు. నాకు చాలామంది మహారాష్ట్ర నుంచి అలా కాల్ చేసి చెప్పారు. నేనేదో రికార్డ్ సెట్ చేయడానికో ఇంతమంది నంబర్ రావాలని అలా ఏమీ నేను ప్లాన్ చేసుకోలేదు. నేను జస్ట్ ఒకసారి శివాజీ చరిత్ర చాలా డీటెయిల్డ్గా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చదివినప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. దాంట్లో చిన్న చిన్న పాయింట్స్ కూడా యువత వీరిని ఆదర్శంగా తీసుకుంటే సమాజం చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. సో అందుకోసమని ఈ యాత్ర చేయడం జరుగుతోంది. మహిళలు సహజంగానే ఈ మధ్యకాలంలో చాలా ప్రోగ్రెస్ అవుతున్నారు. ఇంకా కూడా కొంతమంది మీరు అన్నట్టుగా భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. దే హ్యావ్ టు కమ్ అవుట్. దే హ్యావ్ ఎనీ ప్రాబ్లం ఓపెన్గా చెప్పాలి. ప్రాబ్లం ఏంటి అనేది సమస్య వెతుక్కొని మూలాలు వెతుక్కొని దాని పరిష్కార మార్గాలు ఏంటో చూడొచ్చు. శివాజీ ఛత్రపతి జయంతి సందర్భంగా ఈ రోజు షేక్పేట్ బస్టాండ్ దగ్గర నుంచి కూడా జూబ్లీ హిల్స్ కావండి, బుజ్జి హిల్స్ సర్కిల్ నుంచి అండ్ యూసఫ్ కూడా కానివ్వండి, బోరమండ, ఇలా అన్ని ఏరియాస్లో కూడా పద్మ వీరపనేని గారు చేస్తున్న ఈ ర్యాలీ ఏదైతే ఉందో అందరికీ కూడా ఆదర్శంగా నిలవనుందనే తెలుస్తుంది. అంటే ఛత్రపతి శివాజీ గారి లైఫ్ స్టైల్ కనుక తెలుసుకున్నట్లయితే, ఆయన జీవిత చరిత్ర యొక్క చదివినట్లయితే కనుక ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని ఆవిడ చెప్తున్నారు. అలాగే మహిళల పట్ల కానివ్వండి, సమాజం పట్ల కానివ్వండి, ఎటువంటి అంటే చెడు కార్యక్రమాలు జరిగినా వాళ్ళు ఓపెన్గా అంటే ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళ సమస్యలు కనుక తెలియజేస్తే అంటే లోకంలో ఉన్న చాలా వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో 100% వాటిని క్యూర్ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆవిడ చెప్పారు. ఇన్ కేస్ మహిళ కనుక ఏదైనా ప్రాబ్లంతో అంటే ఎప్పుడు ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి ఆవిడకి న్యాయం జరగకపోయి ఉంటే కనుక అలాంటి భయాలన్నీ వదిలేసి నా దగ్గరకు వచ్చినా కూడా నేను హెల్ప్ చేస్తాను. శివాజీ ఛత్రపతి లైఫ్ టైంని చదివి నేను ఎంతో ఇన్స్పైర్గా ఫీల్ అయ్యాను. అలాంటి మహిళలు కూడా ఎంతో మంది మహిళలను మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా శివాజీ ఛత్రపతి గారి లైఫ్ స్టైల్ గురించి తెలుసుకొని ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడవాలని కూడా ఆవిడ కోరుకున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ అలీస్తో కీర్తన, అమ్మ న్యూస్, హైదరాబాద్.